గాజాలో ఏదైనా జరిగితే కన్నీళ్లు కారుస్తారు, కొవ్వొత్తులతో ర్యాలీలు తీస్తారు, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తారు. మరి బంగ్లాదేశ్లో హిందువులను చంపి చెట్టుకు కట్టేసి దహనం చేస్తే ఎందుకు మాట్లాడరు? ఈ ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర విపక్షాలనే కాదు, కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షాలను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇకనైనా మీ ఓటు బ్యాంకు రాజకీయాలను ఆపి ధర్మం కోసం నిలబడమంటూ హితవు పలికారు. అంతేకాదు, హిందూ ధర్మానికి సంబంధించి ఏ ఆక్రమణ జరిగినా బుల్డోజర్లు గేర్లు మారుస్తాయని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టేశారు. ఇంతకు యూపీ అసెంబ్లీలో అసలేం జరుగుతోంది? గాజా ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓటు బ్యాంకు రాజకీయాలపై విమర్శల ద్వారా మమతా బెనర్జీ ప్రభుత్వానికి యోగి ఇచ్చిన సందేశం ఏంటి? లెట్స్ వాచ్. గాజా సంక్షోభంపై కన్నీళ్లు కారుస్తారు, కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తారు. బంగ్లాలో దీపదాసును సజీవ దహనం చేస్తే ఎందుకు నోరు మెదపరు? యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నలకు విపక్ష నేతల దగ్గర సమాధానం ఏది? యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ కు బుల్లెట్లు దించడం, బుల్డోజర్లతో అక్రమాస్తులు కూల్చేయడమే కాదు, ప్రతిపక్షాలకు మాటలతోనే తూటాలు దించడంలో దిట్ట. హిందూ ధర్మంపై ప్రశ్నించాల్సి వస్తే ఓటు బ్యాంకు లెక్కల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకొచ్చే లీడర్. బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై అదే చేశారు. అసెంబ్లీ సాక్షిగా విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం కళ్లుండి గుడ్డివాళ్లలా నటించే మీరున్నంత వరకు బంగ్లాదేశ్ వంటి మతోన్మాద దేశాల్లో హిందువులు నరకం చూస్తూనే ఉంటారని ఫైర్ అయ్యారు. ఒక యూపీ ప్రతిపక్షాల తీరునే కాదు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీల తీరుపైన పరోక్షంగా మండిపడ్డారు. మాటల్లో చెప్పడం కంటే యోగి మాటల్లో వింటేనే ఆయన ప్రశ్నలో పవర్ ఏంటో తెలుస్తుంది. ఎవరి తీరేంటో, ఎవరు ఎటువైపు నిలుస్తున్నారో అర్థమవుతుంది. आप दलितों को वोट बैंक की निगाह से देखते हैं, इसलिए कुछ बोलते नहीं. इसीलिए मैं कह रहा हूं ना, देखो बांग्लादेश में एक दलित नौजवान को कैसे जला दिया गया. आप लोग गाजा पट्टी में होने वाले किसी भी उस पर आंसू बहाते हैं, लेकिन आपकी जवान से एक शब्द नहीं निकल रहा है, क्योंकि एक दलित नौजवान मारा गया बांग्लादेश में, और उस नौजवान के मरने पर आपकी जवानी सिल चुकी है, क्योंकि आप उसको केवल वोट बैंक के रूप में इस्तेमाल करते हैं. ఇది అసెంబ్లీ సాక్షిగా విపక్షాలపై యోగి సంధించిన వాగ్బాణాలు. బంగ్లాదేశ్లో ఒక దళిత యువకుడిని దారుణంగా చంపారు, కానీ మీరు గాజా విషయంలో మాత్రమే కన్నీరు కారుస్తారు. మీరు దళితుల్ని ఓటు బ్యాంకుగా చూస్తారు, అందుకే మారు మాట్లాడరు. గాజాలో జరిగే దేనికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒక దళిత వ్యక్తికి జరిగిన అన్యాయం విషయంలో మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. మీ నాలుకలు మూగబోయాయి, ఎందుకంటే మీరు దళితులను ఓటు బ్యాంకుగా చూస్తారని యోగి ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ ఏర్పడ్డానికి కారణమైంది మీ బుజ్జగింపు విధానమేనని మండిపడ్డారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగం కాకుంటే అమాయక హిందువులు ఈ విధంగా దహనం చేయబడేవారు కాదన్నారు. అక్రమ వలసదారుల గురించి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాము బంగ్లాదేశీయులు రోహింగ్యాలను బహిష్కరించినప్పుడు వారికి మద్దతివ్వద్దని స్పష్టం చేశారు. మీరు చాలా మంది బంగ్లాదేశీయులకు ఆధార్ కార్డులు తయారు చేయించి పాపం చేశారని, తాము వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజనీతి नहीं है पांडे जी, ये राजनीति नहीं है, ये वो सच्चाई है जो आपकी तुष्टीकरण की नीति है, जिसके कारण बांग्लादेश बना है. अगर बांग्लादेश पाकिस्तान नहीं बना होता, इस तरीके से हिंदू नहीं जलाया होता, और जलाता तो फिर उसकी क्या दुर्गति होती या वो भी जानता. అసెంబ్లీ సాక్షిగా యోగి అడిగిన చాలా ప్రశ్నలకు విపక్షాల దగ్గర సమాధానం లేదు. యోగి చేసినవి కేవలం రాజకీయ విమర్శలు కూడా కావు. దీపదాస్ దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ మూకదాడి జరిగింది. తర్వాత బంగ్లాదేశ్ పోలీసులు ఆ ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ చేసిన ప్రాథమిక విచారణలో అతను ఎటువంటి తప్పు చేయలేదని, కేవలం వదంతుల వల్లే ఈ హత్య జరిగిందని తేలింది. దీపు హత్యోదంతం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. మోడీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరిగింది. ఇంత రచ్చ జరుగుతున్న కొన్ని విపక్ష పార్టీలు మాత్రం మౌనంగానే ఉండిపోయాయి. వాటిలో సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ టాప్లో ఉన్నాయి.
అందుకే అసెంబ్లీ సాక్షిగా ఈ రేంజ్లో విరుచుకుపడ్డారు యోగి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తే భారత్లోని తమ ప్రత్యేక ఓటు బ్యాంకు ఎక్కడ దూరమవుతుందోనన్న భయంతోనే కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మౌనం వహిస్తున్నాయని యోగితో పాటు సువేందు అధికారి కూడా విమర్శిస్తున్నారు. విచిత్రం ఏంటంటే దీపుదాసు దారుణ హత్యపై నోరు మెదపని పార్టీలు ఆ హత్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రయత్నాల్ని కూడా అడ్డుకోవడం. అవును, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులే దాడులకు దిగారు. ఇది దీదీ అడ్డాలో సాధువులపై జరిగిన దాష్టీకం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బొంగియో హిందూ జాగరణ సంస్థ కోల్కతాలో హిందూ హుంకర్ పాదయాత్ర నిర్వహించింది. ఈ యాత్ర సీల్దాలో ప్రారంభమై బెక్కబగంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఆఫీస్ వరకు వెళ్లాల్సి ఉంది. కానీ నిరసనకారులు హైకమిషన్ కార్యాలయానికి చేరుకోకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా పోలీసులు 12 మంది నిరసనకారుల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. నిరసనకారులు కాషాయి జెండాలు పట్టుకుని బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో సోదరులను చంపుతున్న వారిని కాపాడడానికే పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని ఒక నిరసనకారుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల నిరసన తెలిపినప్పుడు నగరాన్ని స్తంభింపజేసినా పోలీసులు పట్టించుకోలేదని, కానీ హిందువులు నిరసన చేస్తే మాత్రం అణిచివేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మరోవైపు మమతా సర్కార్పై బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకుకు చెందిన వారు నిరసన చేస్తేనే వింటారని, బెంగాలీ హిందువుల గొంతును మాత్రం పోలీసులు నొక్కుతున్నారని విమర్శించారు. హుమాయూన్ కబీర్, బాబ్రీ మసీద్ అంశాన్ని లేవనెత్తినప్పుడు మమతా పోలీసులు ఏమీ చేయలేదు. కానీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న హిందూ సన్యాసుల్ని మాత్రం విచక్షణరహితంగా కొట్టారు. వారి తలలకు గాయాలయ్యేలా ప్రవర్తించారు. ఆమె కనీసం హిందువుల గురించి పట్టించుకున్నట్టు నటించడం కూడా మానేశారు. పశ్చిమ బెంగాల్లో ఆమె పశ్చిమ బంగ్లాదేశ్గా మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ నిరసనలో పాల్గొన్న హిందూ సన్యాసులను, భక్తులను పోలీసులు అమానుషంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేసింది. కోల్కతాలో జరిగిన నిరసనలపై పోలీసుల చర్యను ఖండిస్తూ సువేందు అధికారి విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరసనకారులపై పోలీసుల తీరు చూస్తుంటే పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనుస్ ప్రభుత్వానికి మధ్య ఏమాత్రం తేడా లేదని సువేందు అధికారి విమర్శించారు. గాయపడిన వారిని పరామర్శించిన సువేందు అధికారి మమతా బెనర్జీ అధర్మ మార్గంలో నడుస్తున్నారని, ఆమె ఎప్పటికైనా పశ్చాత్తాపపడక తప్పదని పేర్కొన్నారు. నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై, మైనారిటీపై జరుగుతున్న బీభత్సకరమైన దాడులు, చిత్రహింసలపై ప్రపంచ దేశాలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అమాయక హిందూ యువకులను కొట్టి చంపడాన్ని అమెరికా, కెనడా చట్టసభ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దీపు చంద్రదాస్ హత్య అత్యంత భయంకరమైందని, బంగ్లాదేశ్లో మైనారిటీలపై చెలరేగుతున్న హింసకు ఓ నమూనా అని చెప్పారు. మానవ హక్కుల సంఘాలు యూనుస్ సర్కార్ను తీవ్రంగా తప్పుబట్టాయి. మన దేశంలోని కొందరు లీడర్లు మాత్రం అస్సలేమీ జరగనట్టే వ్యవహరిస్తున్నారు. ఒక హిందువును అత్యంత దారుణంగా చంపి చెట్టుకు కట్టి దహనం చేసి రాక్షసానందం పొందిన ఓట్ల కోసం మౌనం వహిస్తున్నాయి. అందుకే ఓట్ల కోసం ఇంకెంత దిగజారిపోతారని ప్రశ్నిస్తున్నారు యోగి. लेकिन पाकिस्तान और बांग्लादेश में हिंदू मारा जाता है तो आपके मुंह बंद हो जाते हैं, क्योंकि मरने वाला हिंदू है, दलित है, आप बोलेंगे नहीं। और यही सच्चाई है। निंदा प्रस्ताव पारित होना चाहिए और ये प्रस्ताव नेता विरोधी दल की तरफ से आना चाहिए।